హాయ్, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. చలికాలంలో సనీ మార్నింగ్. ఈ పువ్వుని చూడండి, ఎంత సంతోషంగా కనిపిస్తుంది కదా. చాలా ప్రశాంతంగా అనిపించింది పొద్దున. అక్కడ పిల్లలు ఆడుకుంటుంటే బాల్కనీలో నిల్చొని వెచ్చవెచ్చగా వాళ్ళని గమనించుకుంటూ కాసేపు తర్వాత మేము బయట ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము. దారిలో అమీన్పూర్ చెరువు వచ్చింది, చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకొక చెరువు వచ్చింది కొంచెం దూరంలో, దాని పేరు నాకు తెలియదు. ఇలా దారిలో మరొక చెరువు వస్తుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఏ ఏరియా కిందకి వస్తుంది, ఆ చెరువు పేరు ఏంటో తెలీదు, పెద్దగా ఉంది. ఎన్ని పక్షులు ఉన్నాయంటే నా కంటికైతే అదొక ట్రీట్. అక్కడ ఆగగలిగే అంత కూడా లేదు. రోడ్డు మీద అంతా చెత్త ఎక్కువగా ఉంది. ఎప్పుడన్నా వెళ్ళి అక్కడ ఉండి చూద్దామన్నట్టుగా కూడా లేదు. బట్ చూడాలి ఫ్యూచర్లో మైండ్ ఎలా గైడ్ చేస్తుంది, ఆ ప్లేస్కి మేము వెళ్తామా లేదా. అండ్ మేము వచ్చింది ధోతి ఫంక్షన్కి. అలా ఒక ఫంక్షన్ వాతావరణం, చుట్టాలందరూ కలవడం మనసుకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. అసలు మేము హైదరాబాద్కి వచ్చిందే దూరంగా ఉండడం వల్ల చుట్టాలు ఎవ్వరూ తెలియకపోవడం, మన ఫ్యామిలీ చాలా ఎప్పుడో ఒకసారి కలిసేసరికి బాండ్ కూడా ఉండదు కదా. ఈ వచ్చిన 3 సంవత్సరాల్లో దగ్గరలో ఫ్యామిలీలో చందు వాళ్ళ సైడు మా సైడు ఏదో ఒక ఈవెంట్స్ అవుతూ ఉండడం వల్ల ఫ్యామిలీ అందరు తెలిసిపోయారు ఒకరికొకరు. అండ్ ద థింగ్ ఈజ్, ఎవరి లైఫ్లో ఎప్పుడు ఏ కష్టాలు ఉంటాయో మనకు తెలియదు. మనం దూరంగా ఉండేసి చాలా ఏదో డిఫరెంట్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తున్నాం, దర్జాగా లగ్జరీగా ఉంటున్నామని ఎవరో అనుకుంటారు, ఎవరో ఆడిపోసుకుంటారు. అదంతా మనకి అనవసరం. కానీ దూరంగా ఉంటే వాళ్ళకే తెలుస్తుంది ఎంత కష్టపడి ఉంటామో ఫ్యామిలీస్కి దూరంగా ఉండి అనేది. అండ్ మన కోసం ఏమీ చేయకుండా మనలో శక్తి ఉన్నప్పుడు పిప్పి పిండి చేసి మనతో పని చేయించుకొని, మనకి అవసరమైనప్పుడు ఒక మనిషి కూడా దొంగచాటు వేషాలు వేసి ప్రపంచానికి మనల్ని చెడ్డవాళ్ళని ప్రూవ్ చేస్తారు కదా. కొన్ని రోజులైతే నేను అట్లాంటి వాటికి నిజంగా ఏంటి అసలు. అయినా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలండి, మనకి ఎవ్వరు ఎంత మంచి వాళ్ళమైనా అస్సలు మనకి మంచి అనే సర్టిఫికేట్ రాదు కదా. దానికి డబల్ చెడ్డ పేరు వస్తుంది. సో మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. మనము మంచి ఏంటో మనకే తెలియాలి. నా ఉద్దేశంలో ఇంటెన్షనల్గా ఎదుటి వ్యక్తి కీడుని కోరుకోవడం తప్ప మిగిలిందంతా మంచి అని నా